యూత్ ఖచ్చితంగా పాలిటిక్స్కి రావాలి. యూత్ అందరు ముందుకు రావాలి అండ్ ఉమెన్ ముందుకు రావాలి, ఎడ్యుకేటెడ్ పీపుల్ ముందుకు రావాలి. ఇప్పుడు అధికారంలో లేకపోయినా బీఆర్ఎస్ ఎక్కడెక్కడైతే అధికారంలో ఉందో ఆ ఏరియాలలోనే ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. ఈ అధికారంలో ఉన్నా లేకున్నా మన స్టేట్ డెవలప్మెంట్ మనకి ఇంపార్టెంట్. డెవలప్మెంట్ అన్నది బీఆర్ఎస్తోనే సాధ్యమే. ఎందుకంటే లాస్ట్ 10 years డెవలప్మెంట్కి ఇప్పుడు 21 months డెవలప్మెంట్కి మీకు తేడా తెలిసిపోతుంది. ఎప్పుడైనా సరే ఆల్రెడీ డెవలప్డ్ స్టేట్ని మన చేతిలో పెట్టినప్పుడు దాన్ని కనీసం మనం ముందుకు తీసుకోలేకపోయినా అక్కడి వరకు మెయింటైన్ చేయగలగాలి. అది కూడా చేయలేకపోతున్నారు. కాబట్టి మనం ఒక్కసారి అందరం ఆలోచించుకోవాలి. అందరికి ఏం కావాలి, స్టేట్ డెవలప్మెంట్ అంటే ఏంటి, మనం ప్రతి ఒక్కరం కూడా అన్ని విషయాలలో కూడా ముందుకెళ్తేనే స్టేట్ ముందుకెళ్తాం. అందుకోసమని ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు బీఆర్ఎస్తోనే సాధ్యం అనే ఒక విషయం అందరం అర్థం చేసుకొని ఇంకొకటి ఏంటి అంటే మొన్న కూడా కేటీఆర్ సార్ చెప్పారు, యూత్ అందరు ముందుకు రావాలి అండ్ ఉమెన్ ముందుకు రావాలి, ఎడ్యుకేటెడ్ పీపుల్ ముందుకు రావాలి, వచ్చి మన రాష్ట్రాన్ని మనం పరిపాలించుకోవాలి, మన రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అని ఆ ఉద్దేశంతోనే అది విన్న తర్వాతనే మేము కూడా డెసిషన్ తీసుకోవడం జరిగింది. అండ్ అందరికీ ఇంతమంది నాతో కలిసి ఇక్కడికి వచ్చిన జాయినింగ్కి అటెండ్ అయినందుకు, నాతో పాటు జాయిన్ అయినందుకు చాలా చాలా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, కేంద్రంలో బీజేపీ ఉంది, మీరు బీఆర్ఎస్లో చేరడం అంటే ఎవరైనా కానీ వాళ్ళ స్వార్థ లాభం కోసం కానివ్వండి, అభివృద్ధి విషయంలో కానివ్వండి అధికార పార్టీలో జాయిన్ అవుతారు. మీరు బీఆర్ఎస్లో చేరడం ఎట్లా? యాక్చువల్లీ నేను అదే చెప్తున్నాను కదండి, ఇప్పుడు అధికారంలో ఉన్నా లేకున్నా, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకన్నా ఇప్పుడు అధికారంలో లేకపోయినా బీఆర్ఎస్ ఎక్కడెక్కడైతే అధికారంలో ఉందో ఆ ఏరియాలలోనే ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. ఈవెన్ పైన నుంచి వీళ్ళు స్టేట్ నుంచి నిధులు కేటాయించకపోయినా ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీస్ కానీ ఎవరెవరైతే ఉన్నారో ఆ ఏరియాలోనే ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకు వాళ్ళు ఖచ్చితంగా ఆ ఏరియాని డెవలప్ చేయాలి అని డెసిషన్ తీసుకొని అదే విధంగా ముందుకు పోతున్నారు. ఇప్పుడు అధికారం రాలేదు అని వాళ్ళు ఎవరు వదిలేయట్లేదు, కానీ ఆల్రెడీ అధికారంలో ఉన్న వాళ్ళు కూడా అంత డెవలప్మెంట్ చేయలేకపోతున్నారు. అందుకోసమనే నేను ఇప్పుడు అధికారంలో ఉన్నా లేకున్నా మన స్టేట్ డెవలప్మెంట్ మనకి ఇంపార్టెంట్. స్టేట్ డెవలప్ అయిందంటే మనం డెవలప్ అయినట్టే కదా. అందుకోసమనే బీఆర్ఎస్లో డాక్టర్గా ప్రజలకు ఎన్నో సేవలు అందించారు. ఇప్పుడు రాజకీయాల్లోకి రావడం అనేది ఏం చెప్తారు మేడం? అంటే ఇప్పుడు కూడా నేను అటు డాక్టర్గాను ఇటు రాజకీయాలలోనూ రెండిట్లలో ప్రయాణిద్దాం అనుకుంటున్నాను, టైం ఒకవేళ పర్మిట్ చేస్తే. కాకపోతే ఏంటంటే యాజ్ ఎ డాక్టర్ మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మనం మన సర్వీసెస్ ఇవ్వగలుగుతాం, వాళ్ళకు మాత్రమే మనం మంచి చేయగలుగుతాం. బట్ యాజ్ ఎ పాలిటీషియన్, యాజ్ ఎ లీడర్ ఎప్పుడైనా చాలా మందికి అంటే ఒక రాష్ట్రంలో ఉన్న కొన్ని లక్షల మందికి మనం మన సేవలు అందించగలుగుతాం, వాళ్ళ బాగు కోసం పనిచేయగలుగుతాం. ఇవి రెండు ఫీల్డ్స్ కూడా ఒకటే. యాక్చువల్లీ ప్రజలకి మన వంతు మనం సాయం చేయడము, మన రాష్ట్రాన్ని మనం డెవలప్ చేసుకోవడం, అన్ని రెండిట్లలో చేసేది కూడా సేమ్. అందులో ఉండే ఆంతర్యం ఒకటే ఉంటుంది, చేసే పని వేరు అంతే. అందుకోసం యూత్ ఖచ్చితంగా పాలిటిక్స్కి రావాలండి. ఇప్పుడు మా ఇంట్లో అయినా సరే ఎవరి ఇంట్లో అయినా సరే యంగ్ ఏజ్లో పాలిటిక్స్కి రావడం అంటే ఏమనుకుంటారంటే వాళ్ళ ప్రొఫెషన్ని నెగ్లెక్ట్ చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవడానికి ఇటు పాలిటిక్స్ని చూసుకోవడానికి టైం ఉండదు అనుకుంటారు. నో, ఇప్పుడున్న జనరేషన్ అట్లా ఏం లేరు. మనం అన్నీ కూడా హ్యాండిల్ చేసుకునే పరిస్థితుల్లో ఉన్నాము. ఎవ్రీబడి ఈజ్ లైక్ మెన్ అండ్ ఉమెన్. ఎవరైనా సరే ప్రతి పనిని కూడా మనం ఇప్పుడు ప్రొఫెషన్స్ కూడా ఇప్పుడు 2-3 ప్రొఫెషన్స్లో ఎంతమంది లేరండి? వై ఓన్లీ నాట్ పాలిటిక్స్లకు మాత్రమే ఎందుకు వద్దు అనుకుంటున్నారు? ఎవరు భయపడాల్సినంత అవసరం ఏం లేదు. ఇదివరకు ఉన్నంత అదిగా పాలిటిక్స్ ఇప్పుడు లేవు. అంతా కూడా మనకు చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. ఉమెన్కైనా యూత్కైనా ఎడ్యుకేటెడ్ పీపుల్కైనా నేను చెప్పేది ఒకటే, పాలిటిక్స్ ఇప్పుడు చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. అందరూ కూడా పాలిటిక్స్కి రావచ్చు అండ్ రావాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ గురించి ఏం చెప్తారు మేడం? దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి. 6 గ్యారెంటీల విషయంలో విఫలమైందని అనుకోవచ్చా? ఇప్పుడు యూరియా విషయం కానివ్వండి, ఏదైనా ఏం చెప్తారు? యాక్చువల్లీ అది నేను చెప్పాల్సిన అవసరమే లేదండి. ఎందుకంటే స్టేట్ అందరూ చూస్తున్నారు. ఒక యూరియా కోసం లైన్లలో రైతులు నిలబడడం అన్నది అది ఎన్ని సంవత్సరాల క్రితం చూసినాం. మా చిన్నప్పుడు చూస్తుండే, ఎందుకంటే మావి కూడా అన్ని రైతు ఫ్యామిలీసే, అందరూ కూడా వ్యవసాయం చేసుకునే ఫ్యామిలీసే. సో మేము అందరం చూసాం అప్పుడు ఎలా కష్టాలు ఉండేది, కరెంటు లేకుండా ఉండే. అర్ధరాత్రి చాలామంది రైతులు మోటార్లు ఆన్ చేయడానికి పోయి పాములు ఖర్చు చచ్చిపోతూ ఉండేవాళ్ళు, అండ్ కరెంట్ షాక్తో చచ్చిపోయే వాళ్ళు ఉండేవాళ్ళు. అండ్ అందరూ మామూలుగా ఇన్కమ్ లేక, రైతులకు ఇన్కమ్ లేక కూడా చచ్చిపోతుండేవాళ్ళు అప్పుడు. కానీ లాస్ట్ 10 yearsలో సిచ్యువేషన్ అట్లా లేదు. అందరూ రైతులకి పవర్ ఉంది, వాటర్ ఉంది, అండ్ రైతుల సంపాదన పెరిగింది, రైతుల ఆత్మహత్యల రేటు తగ్గింది. కానీ ఇప్పుడు ఉన్న ఈ 21 monthsలో ఆల్రెడీ డెవలప్డ్ స్టేట్ని ఇంత కిందికి తీసుకురావడం అనేది కాంగ్రెస్ గొప్పతనం. అది ఓకే. థ్యాంక్ యూ.